యాదాద్రి జిల్లా బొమ్మల రామారం మండలం జలాలపూర్కు చెందిన పలువురు ఓటర్లు తమ ఇంట్ల ముందు బోర్డులు ఏర్పాటు చేశారు. మా ఓటును డబ్బుకి మద్యానికి అమ్ముకోం, నిజాయితీతో గ్రామాభివృద్ధికి కృషి చేసే అభ్యర్థికి సర్పంచ్గా ఎన్నుకుంటామంటూ పలకలపై రాసి ఇంటికిటికి తగిలించారు. అయితే జిల్లాలో కలెక్టర్, ఎన్నికల అధికారి హనుమంతరావు ఓటు హక్కు అవగాహన కల్పిస్తున్నారు. దీంతోనే చైతన్యమై ఈ విధంగా పలకలపై రాసినట్లు గ్రామస్తుల వరలక్ష్మి, రమాదేవి, గంగల సువర్ణ, కస్తూల సత్యనారాయణలు వివరించారు. మా గ్రామం జలాల్పూర్, బొమ్మలరామారం మండలం, జిల్లా యాదాద్రి భువనగిరి. నిన్న బొమ్మలరామారంలో కలెక్టర్ గారి మీటింగ్ జరిగినది. కలెక్టర్ గారి మీటింగ్కి వెళ్ళాము. మేము మద్యము, డబ్బు, బహుమతులు ఇవి తీసుకోకుండా ఓటు వేయాలి. నా ఓటు మాత్రం నేను స్వచ్ఛందంగా ఓటు వేస్తాను. మద్యానికి కానీ, డబ్బుకే కానీ, బహుమతులే కానీ లొంగకూడదు. గ్రామ అభివృద్ధి జరగదు. గ్రామం అభివృద్ధి జరగాలంటే మనము డబ్బు, మద్యము తీసుకోకుండా నిన్న బొమ్మలరామారం మండలంలో జరిగిన ఓటు అవగాహన సదస్సుకు విచ్చేసినటువంటి గౌరవనీయులు కలెక్టర్ హనుమంతరావు సార్ గారు రావడం జరిగింది. సారు ఓటు అవగాహన గురించి చాలా మంచి విషయాలు చెప్పిండు. మద్యానికి కానీ, డబ్బుకు కానీ, బహుమతులకు కానీ లొంగిపోవద్దని చెప్పడం జరిగింది. ఆ విషయం నాకు చాలా బాగా నచ్చింది. ప్రతి ప్రయాణం వెనుక మొదటి అడుగు ఉండాలనేసి అనుకున్నాను. నా మార్పేదో నాలో ఎందుకు జరగకూడదు అనేసి నేను అనుకున్నాను. నా ఓటు మాత్రం మద్యానికి కానీ, డబ్బుకు కానీ, గిఫ్టులకు కానీ లొంగిపోననేసి నా ఓటును మంచి వ్యక్తికి వినియోగించుకుంటానని అనుకుంటున్నాను. ఈ విషయం గిన అందరిగిన ఇదే విషయము మంచి విషయాన్ని తెలుసుకుంటే బాగుంటుంది అనేసి నేను కోరుకుంటున్నాను.